హిందువుల మధ్య సంఘటిత శక్తి పెరగాలి. తిరిగి మనం మన భారత మాతను విశ్వగురు స్థానంలో ఉంచాలి. చూడండి, ఒకప్పుడు మనం అనుకునే వాళ్ళం మన భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది. ఎంతో మంది విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి కూడా మన భారతదేశంలో ఉందట. అట్లాంటి సమయంలో ఈ భారతదేశం ప్రపంచానికి మొత్తానికి వేదాలను అందించింది, సైన్స్ అండ్ టెక్నాలజీని అందించింది, శాస్త్రాలను అందించింది, యోగాను అందించింది, నాగరికతను అంటే ఎలా జీవించాలో ప్రపంచానికి అందించింది. అట్లాంటి గొప్ప స్థానంలో ఉన్న మనము మన పైన ఎంతో మంది విదేశీయులు విధర్మీయులు దాడి చేశారు, దండయాత్రలు చేశారు. మనం 1000 సంవత్సరాల బానిసత్వానికి లోనయ్యాం. ఎందుకు ఈ విధంగా జరిగింది? ఎందుకు మనం పరాధీన పాలయ్యాం? మరి ఆ పరాధీనం నుంచి బయటికి వచ్చి స్వాతంత్రం సంపాదించుకొని తిరిగి ఇవాళ మనం మన భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచాలనుకుంటున్నాం. దానికి కారణం ఏంటి? మనం పరాధీనంలోకి ఎందుకు వెళ్ళాం అని గనుక మనం ప్రశ్నించుకుంటే మనందరి మధ్య ఐక్యత లేకపోవడం వల్ల. మనందరినీ ఎంతో మంది దండయాత్రలు చేశారు, పరిపాలించారు, విభజించి పరిపాలించారు. చూడండి, మన దగ్గర ఇప్పుడు మనం ఒక 100 మంది ఇక్కడ ఉన్నాం అనుకోండి, మన పైన దండయాత్ర చేయడానికి వచ్చే వాళ్ళు ఒక 10 మంది ఉంటారు. వేరే దేశం నుంచి రావాలంటే ఏ రకంగా వస్తారు? వాళ్ళు సముద్ర మార్గం నుంచో ఇంకెక్కడి నుంచో వస్తారు. వచ్చే వాళ్ళు మన దగ్గర మనం తన ఆత్మ విస్మృతి చేతనే ఈనాడు పతనము చెందగా. ఒకనాడు భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది, కానీ మన ఆత్మ విస్మృతి వల్ల, అంటే ఇందాక నేను చెప్పినట్టు మనం మర్చిపోవడం వల్ల మనం పరాధీన పాలయ్యాం. కాబట్టి మనమేంటి, మన శక్తి సామర్థ్యాలు ఏంటి, మన భారతదేశ సంస్కృతి ఏంటి, మన వారసత్వ సంపద ఏంటి, మన సంఘటిత శక్తి కలిసి ఉంటే మనం ఏ రకంగా మనల్ని మనం నిరూపించుకోగలము అని తెలుసుకున్న రోజున ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం. అయితే మనం ఈ లక్ష్యాన్ని చేరాలి అంటే మనం ఒక 5 విషయాల పైన జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఆ 5 విషయాల్ని మనము పంచ పరివర్తన్ అంటాం. పంచ పరివర్తన్, పంచ అంటే 5, పరివర్తన అంటే మార్పు. 5 విషయాల్లో మార్పు రావాలి. మరి ఆ మార్పు ఎక్కడి నుంచి రావాలి అంటే ఆ మార్పు నా నుంచి, అంటే మన నుంచి, ఒక వ్యక్తి నుంచి, ఒక కుటుంబం నుంచి, ఒక సమాజం నుంచి, ఒక దేశం నుంచి, ఒక పర్యావరణం వరకు ఈ మార్పు అనేది మనం తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే ఈ మార్పు వస్తుందో ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం. ఆ 5 మార్పులు ఏంటి? మరి వాటిలో మేము కూడా భాగస్వాములం అవుతామని మీ అందరికీ అనిపించవచ్చు. అవేంటి అంటే మొదటిది కుటుంబ ప్రబోధన్, రెండోది సామాజిక సమరసత. మీరు ఇక్కడ బ్యానర్ గమనించవచ్చు, 5 విషయాల పైన కూడా పోస్టర్లో వేసి ఉన్నాయి. ఇక్కడ 5 ఏంటో పంచ పరివర్తన గురించి ఇక్కడ వేసి ఉన్నాయి, అందరు గమనించండి. 1 కుటుంబ ప్రబోధన్, 2 సామాజిక సమరసత, 3 పౌర విధులు, 4 పర్యావరణ పరిరక్షణ, 5 స్వదేశీ. ఈ 5 విషయాల్లో మనం మార్పును తీసుకురాగలగాలి. మొదటి కుటుంబ ప్రబోధన. కుటుంబ ప్రబోధన అంటే ఏదో పెద్ద తెలియని విషయం ఏం కాదు. కుటుంబం అందరము కలిసి ఉండడం. ఇవాళ చూడండి, మనం అందరం చిన్న చిన్న కుటుంబాలుగా ఉంటున్నాం. ఒక కుటుంబంలో మా అంటే 2, 3, 4, ఎక్కువ 5 ఉంటున్నారు. అందరూ కూడా ఇంకేదో వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, ఇంకేదో పనుల రీత్యా అందరూ కలిసి మనం ఉండలేకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి నిర్మాణం జరగాలంటే, ఒక ఉన్నతమైన వ్యక్తి నిర్మాణం జరగాలంటే అది ఉమ్మడి కుటుంబం నుంచే జరుగుతుంది. చూడండి, మన పైన ఎంతో మంది దాడులు, దండయాత్రలు, గ్రీకులు, హూనులు, తురుష్కులు, టర్కులు, మొఘళ్ళు ఎంతో మంది మన పైన దండయాత్ర చేశారు. అయినా మనం ఈరోజు మనల్ని సామాజికంగా, ఆర్థికంగా మనల్ని దిగజార్చాలని చూశారు. అయినా కూడా మనం ఇవాళ గర్వంగా తలెత్తుకొని మేమందరం భారతీయులం అని, మన భారతదేశం ఈ స్థానంలో ఉందంటే కారణం మన కుటుంబ వ్యవస్థ. మనందరం కుటుంబ వ్యవస్థలో కలిసి ఉన్నాము కాబట్టే మనం ఇవాళ మనం భారతదేశంలో నిలబడి ఉండగలిగినాము. అయితే మనము ఈ కుటుంబ ప్రబోధనలో ఒక 6 అంశాల పైన దృష్టి సారించాలి. అవి ఏంటి అంటే భజన్, భోజన్, భాష, భూష, భ్రమన్, భవన్. ఈ 6 విషయాలను మనం తెలుసుకోవాలి. అవేంటి అంటే మొదటిది భజన్. భజన్ అంటే ఇందాక మనం అందరం ఇక్కడ కూర్చొని చాలా మంది భజనలు చేశారు. గోవిందుని భజనలు చేశారు, రామ భజనలు చేశారు, హనుమాన్ భజనలు చేశారు. అవునా? అంటే భజన అంటే భజన ద్వారా భగవంతుని సేవించడం, పరమాత్మని సేవించడం. దానితో పాటు భజన అంటే ఇంకా వేరే అర్థాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే భజన అంటే మనం తెలుసుకోవడం, భజన అంటే మనం అన్వేషించడం, భజన అంటే ఒక క్రమమైన పద్ధతి, భజన అంటే మనం మరి
ఎవరి గురించి తెలుసుకోవాలి, ఎవరి గురించి అన్వేషించాలి అంటే మనము పరమాత్మతో పాటు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వంశీకులు ఎవరు, మన పూర్వీకులు ఎవరు, మన వారసత్వ సంపద ఏంటి, మన సంస్కృతి ఏంటి, వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇవాళ మనం ఈ రకంగా మనం నించొని ఉన్నామంటే దానికి కారణం ఎవరు? మన పూర్వీకులే కదా, మన వంశీకులే కదా. మన పిల్లల్ని అడిగితే మన తాత పేరు వాళ్ళ తండ్రి పేరు వరకు చెప్పగలరేమో, అవునా? మనం వాళ్ళ తాతలు ఎవరు, వాళ్ళ తాతలు ఎవరు, వాళ్ళు ఏ రకంగా బతికారు, వాళ్ళ జీవన విధానం ఏ రకంగా ఉండే, సమాజంలో వాళ్ళ బతుకుతారు ఏ రకంగా ఉండే, మమ్మల్ని ఈ రకంగా పెంచి పెద్ద చేశారంటే మా వెనుక ఉన్నది ఎవరు అని మనం పెద్దలుగా మనం తెలుసుకొని పిల్లలకు మనం తెలియజేసే స్థాయిలో మనం ఉండాలి. ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఓహో ఇంత కష్టం నుంచి పెరిగి మనం వచ్చామా, ఇలాంటి జీవనోపాధి నుంచి మనం వచ్చామా, ఇలాంటి సంస్కృత మనది, ఇలాంటి సాంప్రదాయాల మనవ అని పిల్లలు తెలుసుకుంటారు. ఆ రకమైన పద్ధతిలో వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మరి భజనలో మనము వీటన్నిటి గురించితో పాటు మనకు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత ఎంతో మంది త్యాగమూర్తులు ఉన్నారు మనకు. ఒక స్వామి వివేకానందనే కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక అంబేద్కర్ కావచ్చు, ఎంతో మంది మనకు పుణ్య పురుషులు ఉన్నారు. వారందరిని గురించి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అదేవిధంగా పిల్లలకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. చూడండి, యవనుల తరిమిన చంద్రగుప్తుడు, మొఘలుల గెలిచిన వీర శివాజీ, పుష్యమిత్రుడు తాంత్యాతోపే, రుద్రమదేవి ఝాన్సీ రాణి, ప్రపంచ సభలలో గర్జన చేసిన వివేకవాణి నాదనవోయ్, భారతి బిడ్డలు వారనవోయ్, వారంతా నా వారనవోయ్. ఒక ఝాన్సీ రాణి, ఒక లక్ష్మీబాయి, ఒక రుద్రమదేవి, ఒక అహల్యాబాయి హోల్కర్, వీళ్ళంతా వీర నారీమణులు కూడా ఉన్నారు. వీళ్ళందరి గురించి పిల్లలకు తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వీళ్ళ గురించి తెలియజెప్పాలి అని ప్రశ్నించవచ్చు మీరు. ఎందుకు అంటే వాళ్ళు జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు కోర్చి పైకి ఎదిగారు. చూడండి, మనము శివాజీ, ఛత్రపతి శివాజీ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. ఇవాళ మనం హిందూగా గర్వంగా నేను హిందువును అని చెప్పుకోవడానికి కారణం ఎవరు? శివాజీ మహారాజ్. మరి ఆ శివాజీ మహారాజ్ ని అందించింది ఎవరు? వాళ్ళ తల్లి ఎవరు అంటే జిజాబాయి. ఆ రోజు ఆ తల్లికి కష్టాలు లేవా? ఆ రోజు ఆ తల్లి ఎలాంటి సమస్యలను ఎదుర్కోలేదా? మరి ఏ రకంగా శివాజీని మనకు అందించింది అంటే అందరి రాజుల్లాగా కాకుండా శివాజీకి ఒక దిశానిర్దేశం చేసింది ఆ తల్లి. నాన్న, మనం పరాధీన పాలయ్యాము, మనల్ని మొఘళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు, ఎవరో వచ్చి మనల్ని పరాధీనంలోకి పంపించేస్తున్నారు, మన ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయి, మన దేవాలయాలు ధ్వంసానికి గురి అవుతున్నాయి, మరి వీటన్నింటి నుంచి రక్షించేది ఎవరు అని ఆ తల్లి శివ శివ అని శివుణ్ణి ప్రార్థిస్తే కలిగిన పుత్రుడే శివాజీ. మరి ఆ శివాజీని ఆ తల్లి ఏ రకంగా పెంచింది, ఆ రకంగా మనం పెంచే ప్రయత్నం చేయాలి. జీవితంలో సమస్యల్ని ఏ రకంగా తను ఎదుర్కొంది, సమస్యల్ని ఎదుర్కొనేటట్టుగా తన కొడుకుని ఏ రకంగా పెంచింది, ఆ రకంగా మనం పెంచే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అహల్యాబాయి హోల్కర్ మనందరికీ తెలిసిన జీవిత చరిత్రనే ఆమెది. ఆమెకు చూడండి, ఒక్కతే ఆమె, తల్లి తండ్రి ఎవరు ఉండరు, మామ అత్త, తర్వాత భర్త అకాల మరణం చెందుతాడు, పిల్లలు చనిపోతారు, కొడుకు కోడలు, తర్వాత మన్మరాళ్ళు కూడా అందరూ అకాల మరణమే. ఎవ్వరు కూడా తనకు జీవితంలో ఉండరు తనతో పాటు. అయినా కూడా ఆమె దేశ ప్రజలనే తన ప్రజలు అనుకుంది, రాజ్య భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని ఆమె పరిపాలన చేసింది. మనం ఇవాళ ఏం చేస్తున్నాం, కుటుంబంలో చిన్న సమస్యలు వస్తాయి. నిన్న మనకు 10th రిజల్ట్స్ వచ్చాయి కదా, ఇవాళ చూడండి పేపర్లో, ఇవి ఆ ఊర్లో ఆత్మహత్య, సిటీలో ఆ కాలేజీలో ఆత్మహత్య, ఈ స్కూల్లో ఆత్మహత్య. అంటే 10th ఫెయిల్ అయితే మనం చనిపోవాలా, లేకపోతే ఇంటర్ ఫెయిల్ అయితే చనిపోవాలా, డిగ్రీ ఫెయిల్ అయితే చనిపోవాలా, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే చనిపోవాలా, కుటుంబంలో అత్త మామల మధ్య, తర్వాత అత్త కోడళ్ళ మధ్య సమస్యలు ఉంటే చనిపోవాలా? ప్రతి సమస్యకు పరిష్కారం ఆత్మహత్యనేనా? ఎందుకు మనం ఈ రకంగా తయారవుతున్నాం? ఎందుకు మనం ఈ రకంగా పిరికి పందల్లాగా అవుతున్నాం? మన భారతదేశ సంస్కృతిలో మనం ఎంతో వీరులం మనం చెప్పుకుంటున్నాం కదా, మరి మనం ఎందుకు ఇంత పిరికి పందలం అవుతున్నాం? చిన్న సమస్యనే ఇది ఎంతో పెద్ద సమస్య అని ఎందుకు అనుకుంటున్నాం? ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుంది కదా, సమాధానం వైపు మనం ఎందుకు ఆలోచిస్తలేము అంటే మనం ఇంట్లో నుంచి ఆ రకంగా పిల్లల్ని పెంచట్లేదు కాబట్టి మనం ఇంట్లో నుంచి పిల్లల్ని ఏ రకంగా పెంచాలంటే ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొని పిల్లలు సమాజంలో ముందుకెళ్ళేటట్టు మనం పిల్లలకు ధైర్య సాహసాలు నింపాలి. వాళ్ళ లోపల మనోబలాన్ని పెంచాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, ఆత్మ బలాన్ని పెంచాలి. ఏ రకంగా పెంచొచ్చు అంటే మనం పాటల రూపంలో
పద్యాల రూపంలో, నాటకాల రూపంలో, పిల్లలకు కథల రూపంలో రామాయణ మహాభారత ఇతిహాసాలను పిల్లలకు చెప్తూ ఉండాలి. అమ్మమ్మగా, నానమ్మగా, అత్తయ్యగా, మామయ్యగా, తల్లిగా, తండ్రిగా మన బాధ్యత ఏంటి, వీటన్నిటిని కూడా మనం కథల రూపంలో చెప్తుండాలి, ఇతిహాసాలను మనం చెప్తూ ఉండాలి. అప్పుడు మన పిల్లల లోపల ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని మనం నింపాలి. పిల్లలు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తుంటారు. ఏం జరిగింది స్కూళ్ళల్లో, కాలేజీలోకి వెళ్ళినప్పుడు? ఇవాళ మనం పల్లెటూరులో ఉన్నాం. పిల్లలందరినీ కూడా మనము ఇంటర్ తర్వాత మనం సిటీకి పంపిస్తాం. అది ఎన్నో కష్టాలు కోర్చి, ఎంతో అప్పు చేసి మనం ఎండలో రైతుల్లాగా మనం కష్టంలో కూడా వాళ్లకు ప్రతి నెలకు 6,000, 7,000 పిల్లలకి వేస్తూ మనం పిల్లల్ని పెంచుతున్నాం. మరి పిల్లలు అక్కడ ఏ రకంగా వాళ్ళు జీవనోపాధి ఉంది, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు బతుకుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహితులను చేస్తున్నారు వాళ్ళు, వీటన్నిటి పైన కూడా మనము సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమయం మనకు అందరికి ఎప్పుడు ఉంటుంది? అరే మేము ఇంటికి వచ్చేసరికి, పొలం నుంచి ఇంటికి వచ్చేసరికి 7-8 అవుతుంది, తర్వాత అలసిపోతాం, పడుకుంటామా అని మనం అనుకోవచ్చు. కానీ మనందరము కనీసం రాత్రిపూట భోజనాన్నైనా అందరం కలిసి కూర్చొని ప్రయత్నం చేద్దాం. ఆ భోజనం చేసే ప్రయత్నంలో భాగంగా పిల్లలు మనకి ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న పిల్లలతో, లేదా పిల్లలు ఒకవేళ హాస్టల్లో ఉంటే, బయట ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడుతూ, ఈరోజు ఏం జరిగిందన్న, ఇవాళ కాలేజీకి నువ్వు వెళ్ళవా లేదా, నువ్వు స్కూల్కి వెళ్ళవా లేదా, అక్కడ ఏం జరిగింది, టీచర్లు ఏం చెప్పారు, లేకపోతే నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నానా, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని ఈ రకంగా మనం కనుక వాళ్ళని ప్రశ్నించగలిగితే, వాళ్ళ లోపల ఏమైనా చెప్పుకోవాల్సినవి ఉంటే, కొంత భయపడి కానీ, లేదా వీళ్ళకి చెప్తే వీళ్ళకి అర్థమవుతుందో కాదో అని మనతోని వాళ్ళు అన్ని విషయాలు చెప్పుకోలేకపోవచ్చు. కానీ మనం ప్రతిరోజు కనుక మనం సమయాన్ని కేటాయించి అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మనతోని అన్ని విషయాలు పంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళ లోపల ఏదైనా బాధ ఉంటే, ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయినా, లేకపోతే మనకి ఏదైనా కష్టంగా ఉన్నా, అమ్మ నాకు ఇది అర్థమైతలేదమ్మా, నాకు ఇది నేను చదవలేకపోతున్నామ్మా, లేకపోతే నాకు ఈ ఉద్యోగం రాక నేను ఇది బాధపడుతున్నామ్మా అని వాళ్ళు మనతోని ప్రతి ఒక్క విషయం కూడా మనతోని పంచుకుంటారు. కాబట్టి మనము ప్రతి ఒక్కరం కూడా కనీసం రాత్రిపూట భోజనం చేసే సమయాన్నైనా పిల్లలతో గడిపి మనము భోజనం చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా భాష అంటే చూడండి, ఇవాళ మనము మనందరం మాతృభాషలో మాట్లాడుకుంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది, అవునా? మనం మాతృభాషలో పాటలు పాడుకుంటే, మాతృభాషలో భజనలు చేసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి అలాంటి మాతృభాష, మీకు ఒక విషయం తెలుసా, మొన్న న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే, అతి త్వరలో అంతమవుతున్న భాషలో, కనుమరుగైపోతున్న భాషలో మొదటిది తెలుగు భాష ఉందట. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం, మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇంగ్లీష్లో రాయాలి, ఇంగ్లీష్లో చదవాలి, మా పిల్లలకి ఇంగ్లీష్ వస్తే ఈ ప్రపంచంలో ఎట్లయినా బతకగలరు అని మనం అనుకొని మన మాతృభాషను మనం మర్చిపోతున్నాం. రాని భాషను మనం నేర్చుకోవాలనుకుంటున్నాం. నేర్చుకోవడంలో తప్పు లేదు, కానీ మనకి ఏదైతే వచ్చో ఆ భాషను మర్చిపోయే ప్రయత్నం మాత్రం చేయొద్దు. అరే భాషను మర్చిపోతే ఏమవుతుంది అనుకుంటే, ఆ భాషను ఆవరించి ఉన్న ఇందాక మనం చేసుకున్న భజనలు కానీ, కోలాటం కానీ, చెక్క భజనలు కానీ, ఇంకా మన భాషకు ఆవరించి ఉన్న సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా కనుమరుగైపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏంటి అంటే, మనం ఆంగ్లంలో ఎగ్జామ్స్ రాయొచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. మనకి నాకు నేను ఒక 4-5 భాషలు కూడా నేను నేర్చుకోగలను అంటే నేర్చుకోవచ్చు. కానీ మన మాతృభాషను మర్చిపోవద్దు. మన మాతృభాషలో మాట్లాడాలి, మన మాతృభాషలో పుస్తకాలు రాయాలి, మన మాతృభాషలో సంతకాలు కూడా చేసే ప్రయత్నం మనం చేయాలి. అదేవిధంగా భూష అంటే వేషధారణ. వేషధారణ అంటే చూడండి, మన భారతదేశంలో అత్యంత విశిష్టమైన వేషధారణ ఉంటుందంట. ఈ ప్రపంచంలోని అన్ని దేశాలతో గమనిస్తే అంత విశిష్టమైన వేషధారణ మనది. ఇక్కడ చూడండి, పిల్లలు కూడా ఎంత అందంగా తయారై వచ్చారు వాళ్ళ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి. మనం ఇలాంటి వేషధారణను మనం ఎంకరేజ్ చేయాలి. అంతేగాని మనకి ఏదో పాశ్చాత్య ధోరణి, పాశ్చాత్య సంస్కృతి మనకు అవసరం లేదు. ఎంతవరకు అవసరమో అంతవరకు మనము పిల్లల్ని అవసరం ఉండేటట్టే మనము వాళ్ళని తయారు చేయాలి. ఇవాళ పిల్లలు బయటికి వెళ్తుంటారు, ఆటోల్లో వెళ్తుంటారు, బస్సులో వెళ్తుంటారు, ఇంకా వేరే ప్రైవేట్ వాహనాల్లో వెళ్తుంటారు. వాళ్ళ వాళ్ళ వేషధారణ పర్ఫెక్ట్ ఉంటేనే, వాళ్ళని మనం ఇంట్లో నుంచి జాగ్రత్తగా పంపిస్తేనే మనకి ఇంట్లోకి వాళ్ళు జాగ్రత్తగా వస్తారు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనము ఆ విధంగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా భ్రమణ్ అంటే ఏంటి? పర్యటించడం. భ్రమణ్ అంటే తిరగడం. మన పిల్లలతో పాటు మన కుటుంబ సమేతంగా మన భారతదేశ
భారతదేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి చూడాల్సినవి. చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తీర్థక్షేత్రాలు ఉన్నాయి, అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మధురమైన ప్రదేశాలు ఉన్నాయి మన భారతదేశంలో. వాటన్నిటిని కూడా మనం పిల్లలతో పాటు ఈ సంవత్సరం ఒకటి, ఇంకొక సంవత్సరం ఒకటి, అలా అలా మనం ప్లాన్ చేసుకుంటూ పిల్లల్ని కుటుంబ సమేతంగా పెద్దల్ని కూడా మనం తీసుకెళ్తే వివిధ ప్రదేశాల్లో ఉన్న నాగరికత, సంస్కృతి, జీవన వైవిధ్యాలను కూడా పిల్లలు వాళ్ళని చూసి నేర్చుకుంటారు. అక్కడ వాళ్ళు ఏ రకంగా బతుకుతున్నారు, ఏ రకమైన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి, అలా మన పిల్లలు తెలియకుండానే ఎంతో జ్ఞానాన్ని పొందుతారు భ్రమణం ద్వారా. అదేవిధంగా మనము చూడండి, ఆదిశంకరాచార్యులు ఒక 23వ ఏటనే అన్న భావనతో వెలుగుతాము, పౌర విధులను సక్రమంగా నిర్వర్తిస్తాను, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాను, పర్యావరణాన్ని పరిరక్షిస్తాను. ఇవి నేను చెప్పిన ఈ 5 పంచ పరివర్తన అండి. అందరు కూర్చోండి. మనం ఇక్కడ ఈ భారత మాత సాక్షిగా, ఈ హిందూ సమ్మేళనం సాక్షిగా భారత్ మాతాకి జై శ్రీరామ్. మంచి భోజనం ఉంది, కొంచెం గట్టిగా అందాం. జై శ్రీరామ్. బలో అనంత పద్మనాభ స్వామికి. వేదిక పైన ఉన్న పెద్దలు, ఎదురుగా కూర్చున్న మాతృమూర్తులు, పెద్దలు, యువకులు, పిల్లలు అందరికి కూడా ఈ హిందూ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ, ఇప్పటిదాకా చక్కని నాట్యం చేసింది అమ్మాయికి ఎందుకో ఎవ్వరు కూడా చప్పట్లు కొట్టలేదు అని నాకు అనిపించింది. ఒకసారి గట్టిగా అమ్మాయికి చప్పట్లు కొడితే ఆనందపడతాం, అమ్మాయి కూడా ఆనందపడుతుంది. కొట్టలే, అందరు కొడతలేరు, చేతులు ఉన్న వాళ్ళందరూ కొట్టాలి. ఓకే ఓకే, చాలు చాలు చాలు. ఎవరైతే ఇప్పటిదాకా స్వప్న గారు చెప్పినారు కదా, రీల్స్ చూస్తున్నారు, కొంతమంది సెల్లు చూస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆ సెల్లు జర జేబుల్లో అన్న పెట్టండి, బంద్ అన్న పెట్టండి. నేను తొందరగా ముగిస్తా. నా తర్వాత స్వామీజీ చాలా చక్కగా మాట్లాడతారు, నేను తొందరనే ముగిస్తా. మీరు కొంచెం శ్రద్ధగా వినండి, సెల్లులు ఎవరు మాట్లాడకండి. ఈరోజు మనం జరుపుకుంటున్న సమ్మేళనం పేరేం పేరు? గట్టిగా. ఎప్పుడన్నా జరిగిందా? ఇదేనా మొదటి టైము? ఎప్పుడన్నా జరిగిందా? జరగలే కదా. మరి ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నాం? ఎవరికైనా తెలుసా? తెలియదు. పిల్లలకు తెలియదు, పెద్దలకు తెలుసా? ఎందుకు హిందూ సమ్మేళనం చేసుకుంటున్నాం? ప్రశ్న. ఆర్ఎస్ఎస్ పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? ఒక 100 సంవత్సరాలైన సందర్భంగా హిందూ సమ్మేళనాలు, ఆ సేతు హిమాచలం అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి గుజరాత్ దాకా దేశం మొత్తం మీద వాడవాడలో, బస్తీ బస్తీలో, నగరంలో, పల్లెలో జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నవి. ఎవరి పుట్టినరోజు ఇప్పుడు? ఈ 100 సంవత్సరాలు ఎవరికైనాయి? ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో? ఆర్ఎస్ఎస్ అనేది ముద్దు పేరు, దాని పూర్తి పేరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. ఏం పేరు? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్. చక్కగా అన్నారు, సంతోషం. ఆ సంఘం పుట్టి 100 సంవత్సరాలైన సందర్భంగా హిందూ సమ్మేళనం జరుపుకుంటున్నాం. మరి ఈ సంఘం ఎందుకు పుట్టింది? ఆర్ఎస్ఎస్ దీని ఉద్దేశం ఏమిటి? ఇది దేశంలో ఏం చేస్తుంది? కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఎందుకంటే లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జన్మించినదడి పుణ్యలోకంబునా. మన దేశం పుణ్యభూమి, ధర్మభూమి, పవిత్ర భూమి, కర్మభూమి.
ప్రపంచంలో ఏ దేశములో కూడా భగవంతుడు 10 సార్లు జన్మలెత్తలే. దశావతారాలు ఎక్కడెత్తిండయ్యా అంటే ఎక్కడెత్తిండు? భారతదేశంలో ఈ గొప్ప పుణ్యభూమిలో భగవంతుడు 10 అవతారాలు ఎత్తిండు. కాబట్టి మన దేశానికి ఉన్న గొప్పదనం ఇక ఏ దేశానికి లేదు. ప్రపంచంలో 200 దేశాల పైగా ఉన్నాయి. మనము ఈ దేశంలో ఉండడము మన పూర్వజన్మ సుకృతము. ఇది చాలా మందికి తెలియదు. మన దేశంలో ఉండడం అనేది స్వామి వివేకానంద అమెరికా పోయి అమెరికాలో విశ్వమత మహాసభలో 1893 సెప్టెంబర్ 11వ తేదీన మాట్లాడి 2 సంవత్సరాలు విదేశాలన్నీ తిరిగి మన దేశానికి వచ్చి ఓడ దిగంగానే ఏం చేసిందో తెలిసినా, ఆ ఇసుక సముద్రం కాడ ఓడ దిగి సముద్ర పట్టున ఉన్న ఇసుకల పడి పొలరాడిండట. ఎందుకయ్యా అట్లా పొలరాడున్నాం అంటే, ఒక 2-3 సంవత్సరాల నుంచి నేను ఈ దేశంలో లేను, విదేశాల్లో ఉన్నా. నేను పవిత్రుణ్ణి, ఈ మట్టి తాకడంతోనే పవిత్రుణ్ణి అయితా కాబట్టి నా దేశాన్ని నేను మట్టితో నా శరీరానికి రుద్దుకుంటున్నా అని చెప్పిండట. అంత గొప్ప మట్టి మన దేశం, మట్టి అంత గొప్ప దేశం మన దేశం. మరి ఏమైందయ్యా? కాలచక్రమే తిరగబడి భారతదేశం బానిసైనది. అయిందా లేదా? అయిందా? ఎన్ని సంవత్సరాలు? ఆ దాదాపుగా 800 సంవత్సరాలు మనము పరాయి పాలకుల చేత, మన రాజులను కాకుండా వేరే వాళ్ళ చేత పాలించబడ్డం. అందుకే ఈ 100 సంవత్సరాల కింద 1925 విజయదశమి రోజు పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరామ్ పంత్ హెడ్గేవార్ అనే ఒక మహానుభావుడు ఎంబీబీఎస్ చేసి బెంగాల్ కలకత్తాలో ఎంబీబీ నేషనల్ మెడికల్ కాలేజీలో చదివి ఆయన సొంత ఊరు నాగపూర్ మహారాష్ట్రలో ఉంది. నాగపూర్కి వచ్చి ఏం చేయాలి అని ఆలోచిస్తే ఆయన బంధువులు, మిత్రులు, పెద్దలంతా చక్కగా పెళ్లి చేసుకో, ఎంబీబీఎస్ చేసినావు, ప్రాక్టీస్ బాగా నడుస్తుంది, మంచిగా సంపాదించవచ్చు అన్నారు. ఆ 1925లో సంపాదించిన వాళ్ళ పేర్లు ఎవరన్నా గుర్తు చేస్తారా? మీకు ఎవరికైనా గుర్తుందా? ఇక్కడ ఉన్న వాళ్ళకు గుర్తుందా? ఉందా? లేదు. దేశంలో ఎవరికైనా గుర్తుందా వాళ్ళ పేర్లు? లేదు. డబ్బులు సంపాదించి, మందిని ముంచి, చెడ్డ పేరు సంపాదించి మన పిల్లలు ఏదో చేద్దాం అనుకుంటే అది పెద్ద తప్పు అనేది ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆనాడు ఎంబీబీఎస్ చేసిన మహానుభావుడు డాక్టర్ హెడ్గేవార్ పైసలు సంపాదించదలుచుకోలే, వైద్య వృత్తి చేయదలుచుకోలే. ఈ జాతికి రోగం పట్టింది. ఏమి రోగం అయ్యా అంటే ఐక్యమత్యం లేదు, అనైక్యత ఉంది, దీన్ని నేను సరిచేస్తా అని ఎంత దరిద్రంగా ఉన్నా, ఎంత డబ్బులు లేకున్నా ఆయన వైద్య వృత్తి చేయలే. ఒకరిని ఒకరికి కలిపి, అరే నాయనా, ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక, ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక, అమ్మ ఒడిలో బిడ్డలాడాడుకున్నట్లు ఒక తీగ పువ్వులై, ఒక పాట మాటలై, కష్ట సుఖములలోన కలసి మెలసుంటుంటే బతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. అందరం కలిసి ఉందాం. ఉన్నోడు లేనోడు, ఈ కులము ఆ కులము, ఎక్కువ తక్కువ కులము అనేది ఏది లేకుండా మనమంతా ఈ భూమి బిడ్డలం, మనమంతా హిందువులం, మనదంతా ఒకే కులం. ఏ కులం? గోకులం, ఒకే కొమ్మ ఆకులం, ఒకే కొమ్మ ఆకులం.
శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు, హరిశ్చంద్రుడు, మహానుభావులు ఎందరో ఈ దేశంలో జన్మించిండ్రు. వాళ్ళ వంశం మనది, వాళ్ళ వారసత్వం మనది. అందుకు మనం అందరం కలిసి ఉందాం అని విజయదశమి రోజు 5-6 మంది పిల్లలతోనే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించినప్పుడు ఆ ఊర్లో ఉన్నోళ్ళు, నాగపూర్లో ఉన్నోళ్ళు అన్నారు, ఈ ఎడ్గేవారు పాగల్ బన్ గయా, ఈయనకేం తెలియదు, ఏం చెయ్యలేడు అన్నారు. కానీ ఇంతింతై వటుడింతై తానంతై నభో విధి పైనంతై తోయద మండలాభ్రమున కల్లంతై అట్లా పెరిగినట్టు ఈనాడు ప్రపంచంలో నెంబర్ 1 సంస్థ ఏదయ్యా అంటే ఏది? ఆర్ఎస్ఎస్. ఎక్కువ మంది సభ్యులున్న సంస్థ ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్. ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్. దేశభక్తి కలిగిన సంస్థ ఏదయ్యా అంటే ఆర్ఎస్ఎస్. ఇవన్నింటిని ఎట్లా సాధ్యమైంది? ఎంతో మంది త్యాగం చేస్తే మన ఊరి దాకా, మన వాడ దాకా, మన వీధి దాకా, మన పల్లె దాకా ఈ సంఘం రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఎంతో మంది ప్రచారకులు త్యాగాలు చేసి పెళ్లి చేసుకోకుండా, చదువుకొని, ఉద్యోగం చేయకుండా ఓన్లీ హిందువులను కలపడమే ధ్యేయంగా పనిచేసిండ్రు. మౌన తపస్సు 100 సంవత్సరాలు చేస్తే ఈ రోజు మనం ఈ స్థితిని, ఈ హిందూ జాగృతిని చూడగలుగుతున్నాం. గుర్తు చేస్తున్నా నేను. మనం అనుకుంటున్నాం మనం ఏదో చేస్తున్నామని. కాదు. ఈ దేశం గురించి ఎప్పుడన్నా ప్రశ్న వస్తే, మనం మాట్లాడాల్సి వస్తే ఏం దేశం రా అంటాం. పెద్ద తప్పది. దేశం నాకేమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం. బతుకిచ్చిందెవరు, మెతుకిచ్చిందెవరు, నీ ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు. దేశం లేకపోతే నీవేడున్నావు, నేనేడున్నా. మన అమ్మ తర్వాత ఈ కన్న తల్లి మన అమ్మ అయితే, మనల్ని 100 సంవత్సరాలు పోషించే తల్లి ఈ భరతమాత అనేది అందరికి గుర్తేనా? అవునా కాదా? ఈ భరతమాతనే మనకు బతికినన్ని రోజులు గాలి, నీరు, అగ్ని, పంచభూతాలు ఇస్తూ మనకు ఆహారాన్ని ఇస్తుంది. ఈయన కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మన అమ్మని గురించి కూడా ఒక్క నిమిషం చెప్పుకుందాం. సినారాయణ రెడ్డి మాట అన్నాడు, అమ్మంటే ఎవరో తెలుసా నీకు, ఆ జన్మంటే ఎవరో తెలుసా నీకు, కన్నీళ్ళు చనుబాలు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే అమ్మా, ఈ భూమి మీద ఉదయించిన దేవతరా అమ్మా, దేవతరా అమ్మా. అమ్మను దేవత కన్నా ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే దేవతలంతా ఒకవైపు, అమ్మ ఒకవైపు. సరితూచమంటే నే ఒరిగేను అమ్మ వైపు, నే ఒరిగేను అమ్మ వైపు. అమ్మను ఏ మాట అనకూడదు. అమ్మనే కాదు, ఈ కాలంలో మన హిందూ జాతిలో, మన హిందుత్వంలో ఆడపిల్లలు రత్నాలు, వజ్రాలు, వాళ్ళ మీద అనవసరంగా కోపం గాని, వాళ్ళను ప్రేమతో చూడకపోవడం గాని, భార్యను గాని, తల్లిని గాని, అక్కను గాని, చెల్లిని గాని, బిడ్డను గాని చాలా చక్కగా చూడాల్సిన బాధ్యత ఈయన కూర్చున్న పురుషుల మీద, అందరి మీద ఉంది. ఎప్పుడన్నా ఎక్కడన్నా సందర్భం వచ్చినప్పుడు కూడా తల్లిని గాని ఎవరినన్నా మహిళలను తిడితే వెంటనే మీరు ఖండించాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. కొడితే కట్టి కొట్టండి, లేకపోతే ఊరుకో.
ఇక మహిళామణులు కూడా ఈ ఇంతకు పూర్వం మా స్వప్నమ్మ చెప్పినట్టు టీవీలకు అలవాటు పడ్డారు, రీల్స్ చూడడానికి అలవాటు పడ్డారు, ముచ్చట్లు వేరే వాళ్ళని గురించి వెతుక్కోవడానికి అలవాటు పడ్డారు. ఇంకా సిటీలో అయితే ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ భర్తను, కొడుకును, బిడ్డను ఎంతో ఎంతో శ్రద్ధతో చూడాల్సిన బాధ్యత మహిళల మీదనే ఉంది. బిడ్డ ఎక్కడ పోతుంది, కొడుకు ఎక్కడ పోతున్నాడు, భర్త ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ వస్తున్నాడు? ఎందుకంటే ఇప్పటిదాకా సంస్కృతి హిందుత్వం నిలిచిందంటే కేవలం మహిళల వల్లనే. నేను ఒక స్కూల్కు పోయినా, 10వ తరగతి విద్యార్థినులు, అది గర్ల్స్ హై స్కూల్ మీటింగ్ పెడితే ఆడ ఆ అమ్మాయిలను ఒక ప్రశ్న అడిగిన నేను, అమ్మా రొట్టెలు చేయడానికి ఎంతమందికి వస్తుంది అంటే 2 చేయెత్తిండ్రు, 35 మంది ఎవడెత్తలే. మరి రేపు పెళ్ళి అయిపోయినాక రొట్టెలు చేయాలంటే ఆర్డర్ చేసుడేనా, మనం చేస్తామా? ఆలోచించండి. ఇలా కూర్చున్న వాళ్ళు అందరికీ రొట్టెలు వస్తాయిరా? చెయ్యతండ్రి రానోళ్ళు అబ్బా ఒక్కరు కూడా తెలియదు. మంచిదే, నేర్పాలే. అలాగనే మనము అమ్మాయి ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఇంకొక ప్రశ్న అడిగిన వాళ్ళను, ముగ్గు లేనికి ఎంతమందికి వస్తుంది అని. ఎవ్వరికి వస్తలేదు. ముగ్గు వేయడం వల్ల మనలోన కళ పెరిగి ఎట్లాంటి సమస్యనైనా చక్కగా పరిష్కరించే శక్తి పురుషుల కన్నా స్త్రీలకు ఎక్కువ ఉంటుంది. ముగ్గు వేయడం అనేది గొప్ప కళ. కళను అభివృద్ధి చేసుకోవాలి. అలాగనే ఇప్పుడు బొట్టు కూడా పెట్టుకుంటలేరు. ఏ పెద్ద మనుషులు చూస్తే అద్దాలు పెట్టుకొని చూసినా బొట్టు కనిపిస్తలేదు, సన్నగా ఎక్కడ పెట్టుకుంటున్నారు. ఎందుకు? అదేం షోకు? తల్లి చెప్తలేదా, తండ్రి చెప్తలేడా, లేకపోతే మీరు పక్కలను చూసినరా? తర్వాత మమ్మీ డాడీ అనకూడదు. ఇంతకు పూర్వం చెప్పింది మన తెలుగు భాష వచ్చే 50 సంవత్సరాల్లో కనిపించేదిగా ఇట్లా చేస్తే. అమ్మ అనేది ఎంత గొప్పదైన కమ్మనైన పదం, అది అమ్మ అని తీరాలే. మనకున్న భాషను మనం సరిగ్గా నేర్చుకోవాలనేది ఇప్పటిదాకా అనుకున్నాం. ఇక అక్కడి నుంచి ఎప్పుడన్నా ఈయన కూర్చున్న వాళ్ళు శాఖకు వెళ్ళినారా? శాఖకు వెళ్ళిన వాళ్ళు చెయ్యొద్దండి, చూద్దాం. అబ్బో సంతోషం దించండి. శాఖ ఏం చేస్తుంది? శాఖ అంటే ఏమిటి అంటే డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపించి ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో, ప్రతి వాడలో, ప్రతి పట్టణంలో ఎవరైతే ఓ 50 మంది, 60 మంది, 20 మంది, 10 మంది ఉంటే ప్రతిరోజు 1 గంట సేపు సమయాన్ని సమాజం కోసం ఇవ్వాలి. దాంట్లో ఏం చేస్తారయ్యా అంటే పిల్లలకు వ్యాయామం వస్తుంది, పెద్దలకు వ్యాయామం అవుతుంది, యోగా అవుతుంది, ఆటలు అవుతుంది, భగవద్గీత శ్లోకాలు వస్తాయి, రామాయణంలో కథలు వస్తాయి, శరీరం దృఢమైతుంది, సూర్య నమస్కారాలు వచ్చి ఆరోగ్యం మంచిగా అవుతుంది, ప్రార్థన వచ్చి సంస్కృతం వస్తుంది. ఇన్నిటితో పాటు చిన్న 5 ఏళ్ల బాలుడు 60 ఏళ్ల పుస్తకం నాకు అభ్యంతరం లేదు, రామాయణం నేను చదువుతున్నా అని చెప్పాలి పక్కనోనికి. ఎవరికన్నా ఏమైనా పైసలు చదివించాల్సి వస్తే పెళ్లిళ్ళనో ఎక్కడనో తప్పనిసరిగా రామాయణ పుస్తకం చదివించాలి. దానికి 100 రూపాయల కన్నా ఎక్కువ కాదు. ఇక రామాయణంలో ఏముందంటే ఒక చిన్న సంఘటన చెప్తా మీకు. రాముడు తండ్రి మాట కోసం తల్లిని ఇబ్బంది పెట్టకుండా సీతమ్మ తల్లితో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసం పోయిండు. పోతుంటే అతని వెనక మొత్తం అయోధ్య పోయింది వంట చేసుకోకుండా. ఆ పూట రాత్రి విశ్రమించింది ఎక్కడ? శృంగిబేరిపురం అని గుహుని రాజ్యం. అది గుహుడు అడవిలో ఉండే జాతికి అందరికీ రాజు. ఆయన వీళ్ళకి ఏర్పాటు చేస్తే ఆ రాత్రి అక్కడే ఉండి ఉదయం 2 గంటలకే లేచి జనమంతా అలసిపోయి పండుకుంటే మన ఇంట వీళ్ళు రావద్దు, వెంటనే నన్ను ఈ నది దాటించు అని దాటించిందట. ఎవరు? శ్రీరామచంద్రుడు గుహుణ్ణి కోరిండు. మంచిదని గూడు లేచి పడవ తిప్పి కట్టి సీతమ్మ తల్లి, శ్రీరామచంద్రుడు, లక్ష్మణ స్వామి ముగ్గురిని ఎక్కించుకొని గంగాదేవికి దండం పెట్టి
పడవ నడిపిండు. గంట సేపట్ల అవతలికి చేరిండ్రు. చేరినాక దిగిండ్రు. తెల్లవారింది. ఇక గుహుడు అన్నాడు, రామచంద్ర బాబు ఒక్కరోజు నేను ఇక్కడ ఉండి పోతా, మీకు సమ్మతమేనంటే లేదు గుహుడా, నీ పని నీకుంటది, నేను పోతా, మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంటే పోతా అని చెప్పడానికి పోతుంటేనే రాముడు ఏమన్నాడో తెలుసా? ఆగు ఆగు గుహుడా, చిన్న పనిది నీతానంటాడు. ఏం పనో తెలుసా? ఓ గుహుడా, అంత దూరం నుంచి నాకు తెప్పగట్టి నన్ను ఇవతలి ఒడ్డుకు సీతమ్మను లక్ష్మణ్ణి చేర్పించిన నీకు నేనేమన్నా ఇవ్వాలి కదా, ఊరికి నాకొద్దు నీ సేవ, ఏదో ఒకటి తీసుకొని పో, నీకేం కావాలనో అడుగు అన్నాడు. ఎవరన్నారు? గుహుడు. అప్పుడు లక్ష్మణస్వామి కన్నులతోనే అన్నను అడిగినట్టు, అన్న మనం నారశీరాలు కట్టుకున్నాం, మన తాన ఏం లేదు, అతనేమన్నా అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తావు అని అడిగిందంట. ఎవరు? లక్ష్మణస్వామి. అడిగితే రాముడు అన్నాడంట, కళ్ళతోనే సైగా నీవు సప్పుడు చేయకుండా నిలబడి చూడమన్నాడు. అప్పుడు లక్ష్మణుడు అట్లా నిలబడితే సీతమ్మ చిరునవ్వు నవ్వుకుంటా నిలబడ్డదట. ఇప్పుడు గుహుడు అన్నట, గుహుడు కూడా తక్కువ కాడు. శ్రీరామచంద్ర ప్రభు ఏమడిగినా ఇస్తావా అన్నాడట. అంతే, లక్ష్మణస్వామి వీడు ఏమడుగుతాడో అనుకుంటున్నట. రాముడు అన్నంట, అయోధ్య రాకుమారుడు దశరథ నందనుడు ఏం ఆడిన మాట తప్పడు, నీవేది అడిగినా ఇస్తా, అడుగు గుహుడా అన్నాడంట. అప్పుడు ఊపిరి బిగబట్టి లక్ష్మణుడు సీతమ్మ చూస్తుంటంట, వీడు ఏం అడుగుతాడో అని. అప్పుడు గుహుడు ఏమడిగిండో తెలిసినా? నన్ను గుర్తు పెట్టుకో, నన్ను గుర్తు పెట్టుకో అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. ఆ మాటతోటి శ్రీరాముడు తప్పక నిన్ను గుర్తు పెట్టుకుంటా పో అన్నాడుగా. పోయినాక 14 సంవత్సరాలు అరణ్యవాసం అయిపోయినాక 12 సంవత్సరాలు అయోధ్యకు వచ్చి అందరికి సన్మానం చేసి బ్రహ్మాండమైన పట్టాభిషేకం చేసుకున్నాక లక్ష్మణస్వామిని అడిగినట్ట, అందరిని సత్కారం సన్మానం అందరికి అయిపోయినంటే హనుమంతుడు లక్ష్మణస్వామి చెప్పినట్ట అన్ని అయిపోయినాయి, ఎవ్వరికి లేదంటే అప్పుడు అన్నట్టు రాముడు, మరి గుహునికి ఏమిచ్చిండ్రు అని. గుహుని గుర్తుపెట్టుకోమన్నాడు కదా, ఏమిచ్చిండ్రు అన్నట. అప్పుడు ఆంజనేయుడు లక్ష్మణస్వామి ఏనుగుడు అంబాలేసుకొని ఎక్కి రాముని ఇప్పటి భారతరత్న లాంటిది రాముడు రాసి సంతకం పెడితే అది తీసుకుపోయి అప్పటికి ముసలివాడయిండు. ఆ శృంగిబేరిపురం పోయి సాటింపేసి అతన్ని పిలిచి రచ్చకట్టగాడ సన్మానం చేపించిన ఘనత శ్రీరామచంద్రుందయా, శ్రీరామచంద్రుంది. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏ పార్టీలన్నా ఉండు, ఏ పనైనా చెయ్యి, చేసే పని శ్రద్ధగా నిష్ఠతో చెయ్యి. నీవు ఎక్కడనన్నా తిరుగు, నేను మాత్రం ఏమిటి హిందువును అనేది మర్చిపోకు. గట్టిగా కొట్టుకోండి. చాలా సంతోషం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ హిందూ సమ్మేళన కార్యక్రమం మనం అందరం పాల్గొందాం. మనం మట్టి మీద పడితే జననం అండి, మన మీద మట్టి పడితే మరణం అన్నమాట. దాని మధ్యలోనే చిన్న జీవితం అన్నమాట. ఈ మానవ జన్మ సార్థకం కావాలి అంటే అమ్మలో మా, నాన్నలో నా, గురువులో ఊ, దేవుడిలో డు, ఈ 4 కలిస్తేనే మానవుడు అన్నమాట. ఒక మానవుడు మాధవుడిగా మారిన భూమిలో మనం పుట్టామన్నమాట. ఎన్నో పిల్లవాడిని అడిగిందంటండి, జగన్నాథ్ టెంపుల్ ఎక్కడుంది అని. ఎక్కడుందండి? పూరి జగన్నాథ్ అంటారు కదా. పిల్లవాడు పూరి అని రాశాడంట, వెనుక వాడి కాపీ కొట్టాలంట. వాడు అనుకున్నాడంట, నేను పూరి రాస్తే టీచర్ తెలిసిపోతుందని వాడు చపాతి అని రాశాడంట. 2 ఆన్సర్ పేపర్ టీచర్ దగ్గర వెళ్ళిందంటండి. టీచర్ కూడా ఆన్సర్ తెలియదంట. టీచర్ అనుకున్నదంట, పూరి అయినా చపాతి అయినా గోధుమ పిండితోనే 2కి 100 వేసేసిందండి. మన జీవితం అంతా కాపీ కొడుతుంటామండి. మన సమస్య కారణం ఏంటంటే పక్కిళ్ళండి. ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, ఫస్ట్ పక్కింట్లో దొంగి చూస్తామండి. అక్కడ కూడా పోతే జర తృప్తి అండి. అనుకోకుండా దేవుడి ఇంటికి వచ్చాడంటండి. వచ్చి ఆమెను అడిగాడంట, అమ్మా ఏమైనా కావాలి అంటే కోరుకోమని. ఆమె అడిగిందంటండి, దేవుడా మా ఇంటికి వచ్చావు, పక్కింటికి కూడా వెళ్ళావా అని. అంటే స్వయంగా దేవుడే ఇంటికి వచ్చి ఏం కావాలో కోరుకోమంటే మన ఆలోచన పక్కీలు అనమాట. అప్పుడు దేవుడు చెప్పాడంటండి, పక్కింటికి కూడా వెళ్ళొచ్చాను అని. ఆమె ఏమి కోరుకున్న స్వామి, నీకేం కావాలో కోరుకోమంటే ఆమె ఏమి కోరుకున్నది.
అప్పుడు దేవుడు చెప్పాడంటండి, నీకేమి ఇచ్చినా దాని డబల్ ఇమ్మని కోరుకున్నది అని. ఈమె ఆలోచన స్టార్ట్ అయిందంటండి. ఇప్పుడు 1 కోటి రూపాయలు అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 కోట్లు పోతాయి. మంచి బంగారు నెక్లెస్ అడిగాను అనుకో, పక్కింటి ఆమెకు 2 పోతాయి. ఆలోచించి దేవుడా నాది ఒక కళ్ళు తీసేయమన్నది అంటండి. ఎందుకండి? పక్కింటి ఆమె 2 పోతాయని. అది కాకూడదు. 195 దేశాల్లో లోకా సమస్త సుఖినో భవంతు అనే దేశం ఉంది అంటే అది భారతదేశం అన్నమాట. ఆ జన్మ సార్థకం కావాలి. నాకు తెలుసు మీ అందరికీ ఆకలిస్తుంది. అక్కడ వంట రెడీ అయి ఉంది. 10-20 నిమిషాల్లో మిమ్మల్ని వదిలేస్తాను. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి భగవంతుడి నామ స్మరణం చేయాలంట. స్మరణంలో మర్చిపోతే మరణం అన్నమాట. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఎంట్రికలు పండుతున్నాయంటే టికెట్ ఆర్ఏసీలో ఉంది. బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నామంటే డెత్ దగ్గరకు వస్తున్నాం, చావుకి దగ్గరకు వస్తున్నాం. మానవ జన్మ సార్థకం కావాలి. ఆ భగవంతుడి నామస్మరణ అందరం చేయాలి. ఒక శవం వెళ్తూ ఉంటుందంటండి, అటు నుంచి పెళ్లి కూతురు తీసుకొస్తుంటారంట. అప్పుడు ఈ శవం ఆ పెళ్లి కూతురు చెప్తుందంట, అమ్మా నిన్ను 4 మోస్తున్నారు, నన్ను 4 మోస్తున్నారు, నీకు పూలదండ వేశారు, నాకు పూలదండ వేశారు, నీకు బొట్టు పెట్టారు, నాకు బొట్టు పెట్టారు, నీకు చీర కట్టారు, నాకు చీర కట్టారు. కానీ ఒకటి మర్చిపోకమ్మా, ఒకప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నా, నేను పెళ్లి కూతురుగా ఉన్నా, కానీ ఒక్కరోజు నువ్వు నా పొజిషన్ రావాలి అని శవం చెప్తుందంటండి. అందరం పోయేవాళ్ళమే, కానీ వచ్చింది ఎందుకో తెలుసుకోవాలన్నమాట. చిన్నప్పుడు మీరు ABCDE అని చదువుకొని ఉంటారండి. ఏ అంటే ఆత్మ అండి, బి అంటే బర్త్, సి అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, డి అంటే డెత్, ఈ అంటే ఈశ్వరుడు అనమాట. ఈ బికి డికి మధ్యలో ఒక సి ఉంది, ఒక చాయిస్ ఉంది, ఒక ఛాన్స్ ఉంది. ఒక ఛత్రపతి శివాజీ మహారాజుగా బతికే ఒక అవకాశం భగవంతుడు మన అందరికి ఇచ్చాడనమాట. జీవితంలో 4 కష్టమైన పనులు అంటండి. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంటండి, దోమకి చీర కట్టలేమంటండి, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంటండి, మనిషిని తృప్తిపరచలేమంటండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారండి. తల్లి పాలు తాగిన వాడిని, తల్లి భారతమాత కోసం బ్రతకాలనుకుంటున్నాను, బ్రతుకుతున్నాను అనమాట. చాలా ఇంట్లో నిద్ర రాదండి, కార్యక్రమం అంటే నిద్ర వస్తుందండి. ఒక కుర్రవాడు నోరు తెరుచుకుని వెనకాల పోయి పడుకున్నాడు అంటండి. అటు నుంచి పాము వెళ్తూ ఉందంటండి, పాము నోట్లో వెళ్ళిపోయిందంటండి. మీలాంటి 4 సేవకులు కలిసి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారంట. డాక్టర్ గారు హిందూ సమ్మేళన కార్యక్రమానికి వచ్చాడండి, నోరు తెరిచి పడుకున్నాడండి, నోట్లో పాము వెళ్ళిపోయిందండి, ఏం చేయమంటారు అని. ఏం లేదయ్యా, కొన్ని శనగలు 4 పుల్లారెడ్డి స్వీట్ తీసుకురా అన్నాడంటండి. ఇంతేనా అన్నాడంట. ఫస్ట్ శనగలు తినమన్నాడంటండి, తిన్నాడంటండి. ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడంట. ఆ 4 పుల్లారెడ్డి స్వీట్ కూడా తినేయమన్నాడంటండి, తిన్నాడంటండి. తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు రమ్మన్నారంటండి. మళ్ళీ 5 గంటలకు వచ్చాడంటండి. మళ్ళీ డాక్టర్ శనగలు పుల్లారెడ్డి స్వీటు 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల నుంచి ఇదే ట్రీట్మెంట్ నడుస్తుందంటండి. 6వ రోజు అనుకున్నాడంట డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ శనగలు పుల్లారెడ్డి అంటే వచ్చేవాడు పట్టుకొచ్చాడంటండి. కూర్చొని ఫస్ట్ శనగలు తిన్నాడంటండి. ఇంకెట్లయినా పుల్లారెడ్డి స్వీట్ తినమంటాడని తినబోయాడంటండి. డాక్టర్ గారు అన్నారంటండి, 10 నిమిషాలు ఆగవయ్యా అన్నారంటండి. ఎందుకు డాక్టర్ గారు అని అడిగాడంట. నువ్వు 10 నిమిషాలు ఆగు అన్నాడంట. ఈయన 10 నిమిషాలు ఆగాడంటండి. పాము మెల్లగా బయటికి వచ్చిందంటండి. దేనికోసం వచ్చిందండి? పుల్లారెడ్డి స్వీట్ ఇవ్వలేదని పాము బయటికి వచ్చిందంటే డాక్టర్ దాన్ని పట్టుకొని అడవిలో వదిలేశారంటండి. మీ జీవితం కూడా అంతే. ఒక 40 రోజు నేను రోజు శాఖకు వెళ్తాను, రోజు భజన చేస్తాను అన్న అలవాటు చేసుకున్నారనుకోండి, మీ శరీరానికి అదే అలవాటు అయిపోతుందన్నమాట. ఆ దిశగా మనం అందరం కృషి చేయాలి. సత్య సనాతన వైదిక ధర్మ రక్షణ కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది. అనుకోకుండా కుర్రవాడు పెళ్లి కార్యక్రమం పెట్టుకున్నాడంటండి. రేపు పొద్దున్నే పెళ్ళి అంటండి. ముందు రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుందండి. సడన్గా యమధర్మరాజు వచ్చేసాడంట. స్వామి పెళ్లి రేపండి, ఈరోజే ఏమొచ్చేసారు అన్నాడంట. ఏం లేదయ్యా, నాకు ఒక చిన్న లిస్ట్ ఇచ్చారయ్యా, దాంట్లో ఫస్ట్ పేరు నీదే ఉంది, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను అన్నాడంట. ఏం స్వామి, కనీసం ఫోన్ చేసి రావచ్చు కదా అన్నాడంట యమధర్మరాజు. నాకు ఫోన్ ఎవరు ఇప్పిస్తలేరు అన్నాడంట యమధర్మరాజు. ఆయన అన్నాడంట, ఇక్కడ వికారాబాద్ మార్కెట్లో మంచి ఫోన్ వచ్చిందండి 5G, మీకు తీసుకొచ్చి ఇస్తాను స్వామి, టీ తాగుతారా అని అడిగారంటండి. టీ అంటే ఏంటి అని అడిగారంట. నీలోఫర్ చాయ్ అండి, చాలా బాగుంటుంది స్వామి, తాగండి అని ఒక టీ తెచ్చి ఇచ్చారంటండి. దాంట్లో 3 నిద్ర మాత్రలు కూడా వేసాడండి. యమధర్మరాజు నిద్రపోయాడంటండి. ఆ లిస్టు మార్కెట్లో వెళ్ళి కంప్యూటర్ కూర్చొని ఆయన పేరు ఫస్ట్ ఉంది కదా, ఆ పేరుని కింద పెట్టి వేరే వాళ్ళ పేరుని ఆయన పట్టుకొచ్చాడంటండి. ఇంటికి వచ్చే వరకు యమధర్మరాజు నిద్ర నుంచి లేచాడంట. అయ్యా, నరకంలో చాలా టెన్షన్గా ఉంటుంది, నిద్ర సరిగ్గా రావట్లేదా,
నువ్వు ఏమి ఇచ్చావు, నీ టీ చాలా బాగుందయ్యా, నిద్ర బాగా వచ్చింది, చిన్న ఫేవర్ చేస్తాను నీకు అన్నాడంట. ఏం చేస్తారు స్వామి అని అడిగాడంట. పైనుంచి తీసుకెళ్ళాలి కదా, పైనుంచి తీసుకెళ్ళను, కింది నుంచి తీసుకెళ్తా అన్నాడంట. ఆయు కర్మచ విత్తం చ విద్యా నిధనము వచ పంచైతాని విసృజ్యంతే గర్భస్థవ దేహిన అంటాడు చాణుక్యుడు. ఆయుష్, మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, ఆయు కర్మ, ఏం పని చేస్తారు, ఆయు కర్మచ విత్తం, ఎంత సంపాదిస్తారు, ఆయు కర్మచ విత్తం చ విద్య, ఏం చదువుకుంటారు, చ విద్యా నిధనము వచ, మీరు ఎప్పుడు చనిపోతారు, ఇది మీరు పుట్టినప్పుడే డిసైడెడ్. అయినా ఒంట్లో భయం 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 చావంటే, ఆ భయం పోవాలి అంటే అందరూ భగవద్గీతని చదవాలండి. ఎంతమంది భగవద్గీత చదువుతారండి? చేతులు ఉన్నవాళ్ళు లేపండి. అమ్మాయి చక్కగా పాడింది ఇప్పుడు ఇందాక, సంతోషం. ఒక 4 చేతులు ఉన్నాయి, కానీ ఒక అమ్మాయి చదువుతుంది కాబట్టి ఈ ఊర్లో దేవుడు ఉన్నాడని అర్థం అన్నమాట. ఎంతమంది భోజనం చేస్తారండి ఇక్కడ? భోజనం ఎంతమంది చేస్తారండి? అందరు చేస్తారండి. ఎంత ఆశ్చర్యం అండి. భగవద్గీత ఏమో 4 చదువుతారు, భోజనం ఏమో అందరు చేస్తారు. కానీ జీవితంలో అందరూ చదవాల్సిన పుస్తకం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత. అందరూ చదవాలి. భగవద్గీత గుడిలో ఉండాలి, భగవద్గీత గుడిసెలో ఉండాలి, భగవద్గీతను గుండెల్లో పెట్టుకొని తిరగాలన్నమాట. ఆ ప్రయత్నం మీరందరూ చేయాలి. సముద్రం నదిని అడిగిందంట, ఎప్పటిదాకా నువ్వు నాలో వచ్చి కలుస్తుంటావని. అప్పుడు ఆ నది చెప్పిందంట, ఎప్పటి వరకు నువ్వు తీయగా మారవో అప్పటిదాకా నేను వస్తూ ఉంటా అని. టైగర్తే గొప్పవాళ్ళు గారండి, ట్రై చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. పంచదార బొమ్మ బొమ్మ ఏ సినిమాల పాట అండి? మగధీర. అబ్బా శబాష్, తక్కువని ఆన్సర్ వచ్చేసిందండి. మన సప్త ఋషుల పేర్లు ఏంటండి? ఎవరైనా చెప్తారండి? మర్చిపోయామండి, ఋషులను మర్చిపోయాం. గౌతమ, కాశ్యప, విశ్వామిత్ర, భరద్వాజ, అత్రి, వశిష్ఠ, జమదగ్ని, మనమందరం ఆ ఋషుల సంతామని మర్చిపోయాం అనమాట. నేను ఆ మధ్య గిరి ప్రదక్షిణ చేసి వస్తున్నానండి. బెంగళూరు వచ్చేవారు నా కారులో ఈ పాట స్టార్ట్ అయింది. కొంచెం మార్చానండి. పంచదార బొమ్మ బొమ్మ పంచడం నేర్చుకోబొమ్మ, నువ్వు పంచకపోతే రుతాయి జన్మ, పెంచుతుంది జీవితాన్నమ్మ, పంచడం నేర్చుకోబమ్మ. కాకరకాయ ఇత్తనం పెట్టి గోకరకాయ రావాలంటే మా కుక్కటిపల్లిలో రాదండి. మీ ఊర్లో వస్తుందండి? రాదా? కాబట్టి మన జీవితంలో మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది. కాబట్టి మంచిని మైక్లో చెప్పాలంట, చెడుని చెవులో చెప్పాలంట. కానీ చెడు ఊరంతా చెప్పొస్తామండి. మంచి జరిగే కార్యక్రమం గురించి 10 మందికి చెప్పాలి. ఈ ధర్మం గురించి 10 మందిని అడిగి తెలుసుకోవాలి. ఈ మానవ జన్మ సార్థకం కావాలి. ఆ దిశగా మీరందరూ ప్రయాణిస్తారని ఆశిస్తూ నేను మాట్లాడుతూ వెళ్తే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. కానీ ఎంత మాట్లాడుతున్నాం అనేది కాదు, జీవితంలో ఎంత ఆచరిస్తున్నామన్నదే చాలా ఇంపార్టెంట్. అనుకోకుండా గురుగారికి కార్యక్రమానికి వస్తే బాగా దక్షిణ ఇచ్చారంట. గురుగారు దాన్ని తీసుకెళ్ళి దిండు కింద పెట్టి పడుకున్నారంట. గురుగారితో పాటు ఒక దొంగ కూడా వెళ్ళాడంట. ఎట్లయినా ఈ డబ్బులు దోచుకోవాలని గురుగారు పక్కనే ఒక దిండేసి పడుకున్నాడంట. గురుగారు రాత్రి బాత్రూమ్కి వెళ్ళారంట. ఈ దొంగ మెల్లగా లేచి గురుగారు దిండు లేపి చూశాడంట, కానీ డబ్బు కనబడట్లేదంట. ఆశ్చర్యపోయాడంట. గురుగారు బాగానే దిండు కింద పెట్టి పడుకున్నారు, కానీ డబ్బు కనబడట్లేదని ఉదయం లేవంగానే గురుగారిని అడిగారంట. గురుగారు నేను దొంగనండి, మీ డబ్బులు దోచుకుందామని వచ్చానండి. మీరు రాత్రి దిండు కింద పెట్టి పడుకున్నారు కదండి, మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చూస్తే డబ్బులు కనబడట్లేదు అన్నాడంట. ఏం లేదయ్యా, నాకన్నా ముందు నువ్వు బాత్రూమ్కి వెళ్ళినావు కదా, నా డబ్బులు నేను నీ దిండి కింద పెట్టినానయ్యా, కానీ నువ్వు నా దిండి కింద ఎదుగుతున్నావయ్యా అన్నాడంట. అట్లా మనమందరం కూడా ఆ భగవంతుడు మనలో ఉన్నాడనమాట. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి. తిరుమల వెళ్ళి లేనిపోని కోరికలు కోరుకుంటున్నారంట. భగవంతుడికి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందంట. వెళ్ళి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి అడవిలో కూర్చున్నాడంట. మీలాంటి భక్తులు అక్కడ రావడం మొదలు పెట్టారంట. అక్కడ కూడా వద్దని సముద్రంలో కూర్చున్నాడంట. కానీ మీలాంటి వాళ్ళు అక్కడ కూడా రావడం మొదలు పెట్టారంట. అప్పుడు భగవంతుడు ఆలోచించాడంట, ఎక్కడ కూర్చుంటే వీళ్ళు నన్ను వెతకారని వచ్చి మనలో కూర్చున్నాడంట. కాబట్టి మనమందరం ఆత్మస్వరూపులం అండి. మనమందరము ఆత్మస్వరూపులం. శరీరానికి సావుంది కానీ ఆత్మకు సావు లేదు. నైనం చిన్నంది శస్త్రాన్ని నైనం ధతి పావక నా చైనం క్లేదయంత్యాపో నా శయతి మారుతా అంటుంది భగవద్గీత. శరీరానికి సావుంది కానీ మనం ఆత్మకు సావు లేదు. కాబట్టి మనం అప్పుడు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, ఎప్పుడూ ఉంటాం. ఆత్మస్వరూపులందరూ యవ్వనం మహాత్ములతో సంబంధం పెట్టుకోవాలి, వృద్ధాప్యం పరమాత్మతో సంబంధం పెట్టుకోవాలి. ఈ సంబంధమే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. పూలమాలకి దారం ఆధారం అండి, మనకు భగవంతుడు ఆధారం అనమాట. తల్లి వడి బడి గుడి, ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక తల్లి వడి బాగుందే కాబట్టి ఒక ఛత్రపతి శివాజీ లాంటి కొడుకు పుట్టాడు అనమాట. మనం కుల మతాల మధ్యలో విడిపోయి ఉన్నాం. అందరం భారతీయులం, అందరం ఈ దేశం నాది అన్న భావనతో బతకగలగాలి.
ఒక కార్యక్రమం జరుగుతుందంటండి. కుర్రవాడు మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నాడంటండి. గురుగారు ఏడో వచ్చి పిలిచి అడిగారంట, ఏమో మధ్యలో నుంచి లేచి వెళ్ళిపోతున్నావు, ఏంటి విశేషము అని అడిగారంట. గురుగారు నాకు కొత్తగా పెళ్ళైందండి, మా ఇంట్లో మా ఆవిడ కడుపుతోనుందండి, భోజనానికి వెళ్తున్నా అన్నాడంట. మీరు కూడా వెళ్తురు కానీ మీ ఆవిడ అంటే అంత ప్రేమ అన్నయ్యా అని అడిగారంట. అవును స్వామి అన్నాడంట. అయితే చిన్న పరీక్ష పెడదామయ్యా, మీ ఆవిడ నంబర్ నాకి అని గురుగారు నంబర్ తీసుకున్నారంట. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసి చెప్పారంట, అమ్మా ఈ అబ్బాయికి బాదాం పిస్తా కలిపిన పాలు ఇచ్చారంట. ఈయన స్పృహ కోల్పోయాడంట. గురుగారు వాళ్ళ ఆవిడే ఫోన్ చేసి చెప్పారంట, అమ్మా మీ ఆయన చనిపోయారు వస్తారా అని. తక్కువని కారు ఎక్కి వచ్చి ఏడుస్తూ ఉందండి. చావలేదండి, బతికే ఉన్నాడు, స్పృహ కోల్పోయాడు. ఎంతసేపు ఏడుస్తామండి? గంట, 2 గంటలు, 3 గంటలు అయిన తర్వాత గురుగారు అమ్మాయికి చెప్పారంట, అమ్మా నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నువ్వు ఎక్కడ ఏడుస్తే నీ బిడ్డకి ఇబ్బంది అవుతుంది, ఒక గ్లాస్ బాదాం పిస్తా కలిపిన పాలు తాగని పాలు ఇచ్చారంటండి అమ్మాయికి. అమ్మాయి తాగుతూ ఉందంటండి. సగం తాగంగానే గురుగారు ఒక మాట అన్నారంటండి, ఒక విషయం చెప్పడం మర్చిపోయానమ్మా, ఈ పాలు మొత్తం నువ్వు తాగేవనుకో నువ్వు చనిపోతావమ్మా, మీ ఆయన బతుకుతాడమ్మా అని. తక్కువని ఆపేసిందండి సగంలోని పాలు తాగడం. గురుగారు కడుపుతోనే ఉన్నాను కదండి, నాకు బిడ్డను చూడాలని చాలా కోరిక ఉందండి, మా అత్తగారు ఇంట్లోనే ఉన్నారండి, ఈ పాలు ఆమెకి ఇస్తే బాగుంటుందండి, ఆమె ఏ కార్యక్రమానికి రాదండి అని. పాలు తీసుకెళ్ళి అత్తగారికి ఇచ్చారంటండి. అత్తగారు కూడా అదే మాట అన్నారంటండి, స్వామి ఎప్పటి నుంచో నాకు ఒక మన్మణ్ణి చూడాలని కోరికండి, మా ఆయన ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యారండి, ఆయన కూడా ఏ కార్యక్రమానికి రాడండి, ఇంట్లోనే ఉన్నారండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది. ఆ పాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చారంటండి. ఆయన కూడా అదే అన్నాడంటండి, ఎప్పటి నుంచో ఒక మన్మరాల్ని చూడాలని కోరిక స్వామి, మా కొడుకు ఒక వెధవండి, వీడు ఏ కార్యక్రమానికి రాడండి, ఈ పాలు ఆయనకి ఇస్తే బాగుంటుంది అని. పిల్లల్ని వెధవాన్ని తిడుతుంటామండి. మనం వెధవలం కాదండి, మనం వేదాలకు వారసులం అనేది మర్చిపోయామన్నమాట. మనం జగజ్జనని పుత్రులం అనేది మర్చిపోయాం. అప్పుడు ఆ కుర్రవాడు అన్నాడంట, స్వామి మాకంటూ ఏదో ఒక సంబంధాలు ఉంటాయండి, గురువులు ఏ సంబంధాలు పెట్టుకోరని విన్నానండి, ఈ పాలు మీరు తాగితే బాగుంటుంది కదా అన్నాడంట. అంటే పోతే గురువు పోయి నేను బాగుండాలి అని, నేను పోయినా పర్వాలేదు నా గురువు బాగుండాలి, నా దేశం బాగుండాలన్న భావన ఏనాడైతే భారతీయుల్లో వస్తుందో ఈ దేశం మళ్ళీ ఆ పూర్వ వైభవానికి వస్తుంది. ఒక కుర్రవాడు ఊర్లో వెళ్తున్నాడంటండి, ఒక కుక్క కనిపించిందంటండి, రాయి తీసుకొని కుక్కను కొట్టాడంటండి, కుక్క పారిపోయిందంటండి. ఆయనకు ఆనందం అనిపించిందంటండి. అదే రాయి తీసుకొని ముందు వెళ్తున్నాడంటండి, ఒక చెట్టు మీద తేనెటీగ పుట్టు ఉందంటండి, ఈ రాయి తీసుకొని తేనెటీగ పుట్టును కొట్టాడంటండి. ఆ తేనెటీగలు అందరు కలిసి ఈయన ఎంబడి పడ్డాయంటండి, ఈయన పారిపోయాడంటండి. అట్లా హిందువులందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా మనం అందరం భారతీయులం, ఈ దేశ రక్షణ కోసం మనం అందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. సర్వీస్ టు గాడ్, స్వీయ ఆరాధన సర్వ ఆధరణ, మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ అంటారు. ఎంతమంది ఇంట్లో ఆవులు ఉన్నాయండి? ఇక్కడ దేశీ ఆవులు ఉన్నాయండి? లేవా? బాధాకరమైన విషయం. గోవు కోసం భాగ్యనగర్ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేశానండి. మథుర రాగానే నాకు ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ సడన్గా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఎదురైతే ఏం కోరుకుంటారు అని. నాకన్నా ముందు ఈ భూమి మీద శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి వారు వచ్చారయ్యా, వారికన్నా ముందే ఈ భూమి వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కోరుకుంటా అని చెప్పాను. కాశీలో ప్రవచనం చేస్తున్నాను, ఒక మహిళ లేచిందండి, చిన్నజీయ స్వామి వారి గురించి ఒకటే లైన్లో చెప్పాలి అని, భగవంతుడు వయా భూలోకం వైకుంఠానికి వెళ్తున్నాడని చెప్పానండి. నేను భాగ్యనగర్ నుంచి అరుణాచలం పాదయాత్ర చేశానండి. తిరుపతి రాగానే ఒక ప్రశ్న వేశారండి, స్వామీజీ మీరు చాలా బక్కగైపోయారు అని. అవునయ్యా, ఈ యోగీష్ ప్రభు అనే ఈ దేహాన్ని చివరికి 4 మోస్తారయ్యా, వాళ్ళకు కూడా ఇబ్బంది అవ్వద్దనేదే నా తపన అని చెప్పాను. కాబట్టి జీవితంలో తక్కువ తినమని భగవంతుడు ఒక నోరిచ్చాడండి, ఎక్కువ వినమని 2 చెవులు ఇచ్చాడు. కాబట్టి ఆ చెవులుతోని శ్రద్ధగా వింటూ ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి. ఎదిగే వరకు చెవులు మూసుకోవాలండి, ఎదిగిన తర్వాత నోరు మూసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. ఊరు వాళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేస్తూ అందరికీ ఉన్న సమస్యలను పంచుకుంటూ 10 మందికి ఉపయోగపడితే మంచిది. ఉప్పు కారం తక్కువ తింటానని ఉపకారం ఎక్కువ చేస్తూ ఉంటానండి. 2 ఊరు వాళ్ళు కలిసి మొత్తం లాస్ట్ చివరి ముగిచ్చేస్తాను. 2 ఊరు వాళ్ళు కలిసి మొత్తం ఊరు తగలబెట్టుకున్నారంటండి. ఊరు మొత్తం కాలిపోతుందంటండి. చిన్న పిచ్చుక వచ్చి నీళ్లు పోస్తుందంటండి. ఆ ఊరు వాళ్ళందరూ అడిగారంట పిచ్చుకని, నువ్వు నీళ్లు పోసినంత మాత్రాన ఆరిపోతుందా అని. రేపు తగలబెట్టిన పేర్లు వస్తే మీ అందరి పేర్లు వస్తాయి, కానీ ఆర్పే పేరు వస్తే మొదటి పేరు నాది వస్తుంది కదా, నేను ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా అన్నారు. కాబట్టి హిందువులందరూ కలిసి ఈ దేశానికి, ఈ ఊరికి, ఈ జాతికి ఒక మంచి పేరు రావాలని అందరం కలిసి కృషి చేద్దాం. చాలా చాలా ఇంతసేపు మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతా కీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ. ఇంత చక్క కార్యక్రమం చేసిన కార్యకర్తలందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు. పిల్లలు చాలా చక్కగా నృత్యం చేశారు. కాబట్టి ఆ పిల్లలు మళ్ళీ ఆ సంస్కారాన్ని మీరు అందరూ అందిస్తారని ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చిన